మనకు పిల్లలు పుట్టిన తర్వాత మన జీవితంలో ప్రశాంతత ఎప్పుడొచ్చిందంటే వాళ్ళు పడుకున్న తర్వాత. ఏమంటారు, ఒప్పుకుంటారా? ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. అవునా కాదా? ఫ్యామిలీ మొత్తం స్ట్రీట్ స్టైల్ ఫుడ్ హంటింగ్ స్టార్ట్ చేసాం. ఇంత పల్లెటూరు వెళ్ళినా సరే ఇది దొరకని ఫుడ్ ఉండదు అన్నట్టు అప్గ్రేడ్ అయిపోతున్నాయి. నేను లాస్ట్ టైం తాడేపల్లిగూడెం 2 years బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. ఇప్పటికి తాడేపల్లిగూడెం ఎంత అప్గ్రేడ్ అయిపోయింది. వెళ్ళగానే చికెన్ లాలీపాప్స్, చికెన్ స్ట్రిప్స్ ఆర్డర్ పెట్టేసింది. ఈ ట్రీట్ అంతా మా మరదలే ఇచ్చింది. సరే వచ్చిన తర్వాత ఫుడ్ అంతా తినేసి నేను మా అత్తయ్య ఇక్కడ సాసులు నాకేస్తున్నాం. స్ట్రీట్ అంతా చూసిన తర్వాత నాకు ఒక మినీ నెక్లెస్ రోడ్, మినీ ఈ స్ట్రీట్స్ కనిపించాయి. సేమ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసే వాళ్ళ చేతులు నొప్పులు రావోయేమో. అది గంటతో కొడతనే ఉన్నాడు. అది చూస్తుంటే నా భుజం నొప్పి వస్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది. బావ కోసం ఏడుస్తున్న సంజు. ఏడుస్తూనే ఉన్నాడమ్మ పాపం బావ కోసం. బావ పడుకుంటే అనుకునేస్తున్నాడు. మా సంజుకి మైక్షిత్ అంటే ఎంత ఇష్టం అంటే వాడు పడుకోనుంటే బావా బావా అని వెళ్ళిపోతున్నాడు అసలు. చూసారు కదా, అక్కడ ఉన్న రోజులు మా సంజు మా యక్షజపం చేస్తూనే ఉన్నాడు. మేము వచ్చేసిన తర్వాత కూడా బావా బావా అని అంటూనే ఉన్నాడు. అసలు మా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే స్ట్రీట్ లో ఉన్న ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి. ఇంకా పిల్లలతో ఎక్కడవుతుంది, 2 పిల్లలతో అస్సలు అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా పార్సల్ తెచ్చుకొని ఇంట్లోనే ఎక్స్ప్లోర్ చేసాం. ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేయడం అదొక మెమరబుల్ డేగా అయిపోయింది. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.